హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆన్ టీవీ ప్రజానాడి సేకరించే పనిలో పడింది. అయితే మనం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మనం ఉన్నాము. అయితే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చాము. అయితే ఈ మునుగోడు ప్రాంతంలో ప్రజానాడి సేకరించే కొంత ప్రయత్నం అయితే చేద్దాము. అయితే కొంపెల్లి కూడా 1 కిలోమీటర్ ఉన్నది. ముందుగా కొంపెల్లిలో కొంత ప్రజానాడి సేకరించే వ్యవహారం చేద్దాం రండి. నమస్తే పెద్దయ్య, బాగున్నావే? బాగానే ఉన్నా. ఏ సంగతి, పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000. 2000 వస్తుంది. మరి ఎన్నికలు వస్తున్న సంగతి ఎరికేనా? మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి, లీడర్లు తిరుగుతారు ఎవరన్నా? వస్తారు, మంది ఉంటున్నాము. ఎంపీ ఎలక్షన్స్ అన్నీ వస్తున్నాయి. మరి ఎంపీగా భువనగిరి కిందికి పోతుంది. ఇది ఎవరికే ఓటు అయిపోతున్నావు? ఎవరికి అవుతుందో మరి. ఏ పార్టీకి? ఏ పార్టీ అయింది తెలియదు ఇంకా. ఓళ్ళు చెప్తేస్తావు నువ్వు? ఎవరు చెప్పలేగా ఇంతవరకు. అంతేనా? మరి ఏమైనా బాధలు ఉన్నాయా నీకు? ఏం బాధలే. మరి కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మంచిగా ఉందా పరిపాలన? ఇంతకుముందు కేసీఆర్ పరిపాలన బాగుందా? ఇప్పుడు అప్పుడు జరిగినట్టే ఇప్పుడు జరుగుతుంది. అంతేనా? తేడా ఏం లేదా? ఏం లేదు. తేడా చేస్తామన్నారా ఏమన్నా? ఏ తేడాగా చేస్తారా? తేడా అంటే ఏమన్నా పెంచుతా అన్నా, ఏమన్నా మంచిగా మీలాంటి ముసలి వాళ్ళకి ఏమన్నా పెంచుతా అన్నారా? మునుగోడు మండలం ఏమన్నా తేడాగా ఉంటుందా? అంతేనా? పల్లెటూరు ఉన్నట్టే అదండి. మా మండలం అది గట్టి ఉంటుందా? ఇప్పుడు సండూరు మండలం పెట్టింది, చౌటపుల మండలం పెట్టింది. మరి అంటే ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఏ పార్టీ చేస్తారో మరి. ఏ పార్టీ అయితే బాగుంటుంది. ఎవరైనా గంతే. ఏం బాగా చేస్తారు. అంతేనా? నమస్తేనే. నమస్తే. బాగున్నావా? జర మంచి జర గట్టిగా మాట్లాడే. నోట్లే మాటలేనంటే మాట్లాడతాం. ఏమన్నా నేనేమన్నా అన్నా కోపడ్డానా? పెట్టినా నమస్తే అయ్యాను. జర గట్టిగా మాట్లాడు అంటున్నా నేను కూడా. ఎన్నికలు వస్తున్నాయి ఎరికేనా? ఎక్కడ? ఇక్కడ మళ్ళీ 20 ఎన్నికలు వస్తున్నాయి. మే 13వ తారీఖు నాడు ఎన్నికలు. ఆయన బిల్లు ఇస్తారు. 2 నెలలకు 3000 ఇస్తే 4000 తింటున్నా. ఆయనకే చేస్తాం ఓటు. అంతేనా? ఎవరైనా నెలకు 4000 ఇస్తుడు, ఆయన తింటున్నాం. పోనీ నీకు ఎన్ని ఎకరాలు ఉంది? ఎన్ని ఎకరాలు ఏమైనా ఆస్తుందా? నాకు ఏం లేదు. ఏం లేదా? కూలి చేసుకుంటా. అంతే. కరుపని పోతా. ఎంత వస్తుంది నెలకి? ఎంత వస్తుంది నెలకి? నాకేం రాదు. రోజుకి ఎంత వస్తుంది? రోజు 170 రూపాయలు. అంతేనా? సరే సరే. మరి ఎన్నికలు ఓటేని ఏ పార్టీకి వేస్తావు ఓటు? ఏ పార్టీకి వేస్తావు ఓటు? ఏ పార్టీకి? మీరు ఏ పార్టీకి ఏమంటారు చెప్పు. నేనెందుకు చెప్తానే అది? నేనెందుకు చెప్తా చెప్పు. నేను నిన్ను అడిగి నీకు వస్తే నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్పా? నేను ఏమన్నా చోట వేస్తావా? వేస్తా. అట్ట అట్ట కాదులే కానీ నీకు చెప్తారుగా. సరే వేస్తావు. తప్పుతుంది. ఓటు దాచుకుంటావా? సరే. నీకు పెద్దమ్మా నమస్తే. ఏం చెప్తా నేను? ఎవరికి ఏమంటే ఎవరికైతే వాళ్ళకేస్తాం. అంతేనా? ఎవరు వస్తే వాళ్ళకేస్తాం. ఆయన లేదు. మరి ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అది మరి బాగుందా ప్రభుత్వం? కేసీఆర్ ప్రభుత్వం బాగుందా? అట్లా చూసుకుంటే అట్లా ఆయన ఇచ్చిన కొద్ది రోజులు అట్లా వేసినాము. మరి ఈయన ఇస్తే కూడా ఈయనకేస్తాం. ఈయన ఇస్తే ఈయన కూడా వేస్తాం. ఎవరికైతే ఏంది ఏమైపోతారు? రేవంత్ రెడ్డికి అంటారు. ఊళ్ళో కట్టిన అనుకుంటారు. మంచిగా చేస్తుంది. 4000 వచ్చినాయి, 10,000 వచ్చినాయి, 20,000 వస్తున్నాయి. ఆ ముసలి చేతగానోళ్ళకు 16,000 వస్తున్నాయి అని అన్ని చెప్పిర్రు. మంచిగా గడ్డెక్కి గడ్డెక్కిండు. ఏమిస్తుండు మాకు ఆయన? గడ్డ పేరమ్మ కాబా ఆయన పేరు రేవంత్ రెడ్డి. ఏం చేసిండు మాకు? ఆయన చేయలే, ఈయన చేయలే, ఎవ్వరు చేయలే. మాకు ఎవ్వరు చేయలే. మేము ఎవరికి మా ఇష్టం ఉన్నాను కేసుకుంటాం. బో
అంతేనా ఓ మా ఇష్టం ఉన్న వాళ్ళకి వేసుకుంటాం. మేమైతే పోటు పోగొట్టాం ఓటు బస్సు ఎక్కలేదు వేస్తాం. బస్ అబ్బో గదొక్కటి పెట్టిండు ఆయన, గదొక్కటి పిరి పెట్టి పెట్టకుంటున్నా అది కూడా పెట్టుకున్నాం. ఇవరకు బస్ ఎక్కి మనం కిరాయిలు ఇచ్చిపోలేదా, ఇవరకు కిరాయిలు ఇచ్చిపోలేదా, గచ్చిపోతాం. ఇప్పుడు నిర్ణయాలు వాంగ ఎండలు పోతున్నాం. ఎప్పుడు ఈ ఎండలకి ఎడ చేస్తారు కొడుక, ఎక్కడ పోతున్నాం కొడుక మేము పోతకి సాటు వాళ్ళకి మునుగోడు గాడికి మళ్ళీ ఎవరు పోతున్నాం మేము. ఏమడిగినా మేము ఎవరికన్నా వేసుకుంటాం. వాళ్ళు వచ్చినా గట్టినే అంటాం, ఏమనుకన్నా వేసుకుంటాం. నీకు ఇష్ట ఖరారు కాదు, ఆయనకేసి ఖరారు కాదు. ఇస్తారు మాకు తెచ్చి ఇస్తారు. నాడు దోసుకుంటోడు నాడు అదే ఆయనకి అక్కడ కుప్పిచ్చిపోతాడు. ఆడు మంచిగా మంచి పెడతాడు, ఆడు తింటాడు. 1000 రూపాయలు 2000 ఇచ్చేస్తాడు అంతే. ఇక ఆ ఉప్పుకే వేస్తాం ఆ ఓటు. నాకు రాదు. పెన్షన్ మరి అంటే 60 నిండలేదు ఎక్కువ అయినాయి నాకు. ఇయ్యలే ఏందమ్మా ఆయనకు ఓటు వేయాలని మాకు పింఛన్ ఎక్కువైంది. ఏమవుతుంది మాకు లేనే లేదు, మాకు చెలక లేదు, బాయి లేదు. చేసుకుంటే పుట్టాగో ఇంకా పోరగా చెప్తుడు ఇలా కారం కొట్టుకొని బతుందని ఇంకా కారం కొట్టుకొని బతున్నాం. ముసలి చేతన అయితే లేదు, మాకు చేతన అయితే లేదు. ఏమిచ్చిండు ఆయన మాకు, ఏమిస్తుండు, ఏమిస్తలేడు. అంత దొంగ చేతులు. మరి పాత అంటే కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఓను ఆయన అంతే, ఈయన మంచోడు ఆయన చెడ్డోడు అని ఏమో అనొద్దు అయ్యా. అంతా ఒకటే, అంత ఒకటే. రెడ్డి వాళ్ళు బాగా సంపాదించుకుంటారు, ఈ కోవిలాలు ఏమి లేదు. అంతే రెడ్డి సంపాదించుకుంటాం, తింటాం, చేస్తాం అంతే. మాకు అనిస్తుండ్రా ఏది ఎప్పుడు ఇస్తాడు? ఇంకా వస్తుంది మాపి రూడా మాపి అని అంటారు. ఏది 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 ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నాకా బాబా పేరే దావు నరసింహ. ఏ ఊరే ఇది? ఈ కొంపెల్లి రుణమాఫీ ఇస్తాడు. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాడు. ఇంతవరకు ఏది లేదు. 2 లక్షలు చేస్తాడు. 2 పోయింది, ఒకటి లేదా ఇంతవరకు అయితే లేదా. పింఛని మన రాజశేఖర రెడ్డి చేసిపోయిందే నాకు. ఇంతవరకు ఏది ఓ మందు లేదు. ఇంత ఎర్రమని తాగుతామంటే అది కూడా బంద్ చేసాడు. అయ్యా మరి కళ్ళు తాగుతుంటే కళ్ళు ఓడు తాడిస్తాడు, ఒకడు తాడిస్తాడు ఉండేగా. కళ్ళు తాగుతాడు కళ్ళు తాగుకుంటాడు. మునుగోడు పోతే కేసు పెడుతున్నారు. మంది తాగొస్తే నోట్ 10 పెడుతున్నారు. 10 పెడితే మధ్యలో 30. మరి న్యాయమా అన్యాయమా? రేవంత్ రెడ్డి పుణ్యం మందు పంచు. కాకపోతే భయా ఇప్పుడు పెళ్ళని చేసుకుడు, పిల్లకడ వాళ్ళ కూడా చేస్తాడు రేవంత్ రెడ్డి. నాకైతే నాకు నమ్మకం అయితే ఉంది, తప్పనిసరి చేస్తాడు. ఇదన్నీ బాగాలేదు. ఎంతైనా రెడ్డి పిల్ల అటలే ఉన్నా అది 5 ఆడరంలో 5 ఇక్కడ బస్సు పోయా. బస్ టికెట్ బంద్ చేసిండు ఆయన అయ్యేదా. బస్ టికెట్ ఆయన అయ్యేదా బంద్ చేయ. కాకపోతే కిలోమీటర్కు పావులో ఆటోలో దింపాల్సిండే. అయితే ఆడవాళ్ళు కిల్ల 24 గంటల బస్సులో తిరుగుతారు. మగవారికి బస్సు పైసలు జైలు ఉంటాయి. లేకపోతే ఈడపోతే బస్ స్టాండ్ ఆపుతాడు. ఈడపోతే అది చెప్పినట రేవంత్ ఎలా బస్ స్టాండ్ ఆడ ఆపుకో, నీకు మధ్యలో పేరు ఎక్కడరా అని చెప్పినట. లేకపోతే ఈడకి ఆపుతాడు. ఇదివరకు ఎప్పుడైనా బస్సు ఆపేది ఇలా. ఇది బస్ స్టాప్. మన బోర్డు ఉండే కాంగ్రెస్ మూత పెట్టుకుండు. కాంగ్రెస్ దిమ్మ మూత పెట్టుకుని పోయిండు. కాంగ్రెస్ దిమ్మే టీఆర్ఎస్ 5 ఓల్ది దినమని మంచి కూర్చొని బంద్ పెట్టుకోండి. మరి రుణమాఫీ కాలేదంటున్నావు? రుణమాఫీ 2 లక్షల మంది అన్నాడు. నాకు 2,50,000 ఉంది. ఇదివరకు రాజశేఖర రెడ్డి మాఫీ చేసిపోయాడు. ఇక అనిపోయినా వాడు చేయ కానీ ఇప్పుడు వచ్చే కొడుకులో ఒక్కటి చేయడు. కేసీఆర్ వారు పింఛన్లు మొత్తం 11 మొత్తం పింఛన్లు తప్పలాయి. నాకు 2,000 ఉండే, మన పోయిన నెల కలిసి 4,000 ఇచ్చిండు. మా ఆయన కట్ట చల్లకుండా 4,000 ఇచ్చిండు. ఎప్పుడు ఇచ్చిండు? 4,000 ఇప్పుడు పోయినా. ఇప్పుడు వచ్చే రేపు వచ్చే 4,000 అంతేనా? కొన్ని అడుగుతాడు కింద పడతా నమస్తే. బాగున్నాండి. ఎట్లా ఉన్నది పాత ప్రభుత్వం? బుజ్జమ్మ ఏం పేరు నీ పేరు? జీవిత.
మరి పాత ప్రభుత్వం ఎట్లా ఉన్నది, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఎట్లుంది? పాత ప్రభుత్వమే బెటర్ సార్. ఈ ప్రభుత్వం వేస్ట్. అంతేనా? వేస్ట్, అసలు ఏ పథకం కూడా అమలు చేయడం లేదు. ఇప్పుడు బస్సు ఫ్రీ అన్నాడు. అసలు 10 years నా మ్యారేజ్ అయ్యి ఇక్కడే ఎక్కేది, ఇక్కడే దిగేది. ఇప్పుడు బస్ స్టాప్లు తప్ప ఎక్కడ ఆపుతలేడు. ఎందుకు చెప్పు? ఇప్పుడు ముసలోళ్ళు ఉంటారు, ఆ గర్భిణీ స్త్రీలు ఉంటారు, ఎంతో ఉంటుంది కదా సార్. అట్లాంటప్పుడు ఇక్కడ ఆపొచ్చు కదా. ఇప్పుడు 10 years నుంచి లేనిది ఇబ్బంది ఇవ్వాలి ఏమని చెప్పు. కండక్టర్ అట్లా అంటున్నాడు, డ్రైవర్ అట్లనే అంటారు. ఇక్కడెక్కడ స్టాప్ లేదు అని అంటున్నాడు. బస్సు ప్రయాణం పెట్టిండు. బస్సు ప్రయాణం పెట్టిన వాళ్ళు 4 బస్సులు ఎక్కువ పెట్టాలి కదా. ఏ గంటకు ఒక బస్సు వచ్చేది, ఇప్పుడు 2 గంటలకు ఒక బస్సు వస్తుంది. అరే కొట్టుకుంటున్నారు అసలుకి ఆడోళ్ళు. ఇప్పుడు నా చిన్న పాప 3 years పాప సంకలు ఎత్తుకొని నిలబడితే కనీసం ఒక్కరు అసలుకి సీట్ ఇవ్వడం లేదు అసలుకి. ఒకప్పుడు ఒక అన్న ఒక తమ్ముడు పాప కూర్చుంది రారా పిల్లని ఎత్తుకొని నిలబడ్డావు అనేది. ఇవాళ నల్గొండ నుంచి కొంపెలకి వచ్చిన దాకా కూడా ఎవ్వరు సీట్ ఇస్తలేడు. ఒక ఆడమ్మ సీట్ ఇస్తలేదు. అంత ఫ్రీగానే పోతురు. మీ వెనకిస్తాం సీటు, మేము పైసలు పెట్టుకున్నాం, మీరు ఫ్రీగా కాబట్టి మీరు నిలబడండి అంటారు. మా నాన్న చిన్నగా మన నల్గొండే చిన్నగా ఉన్నప్పుడు ఆ బస్సులో ఏమంటారు, కర్చీపులు వేసి టవల్ వేసి ఆపే సీట్లు. ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ 30 ఏళ్ళకి అదే పరిస్థితి వచ్చింది. అరే బస్సు ఆడంకి వస్తున్నా ఈడంకి స్కార్ఫ్ లేయడం, బ్యాగులు వేయడం. నేను టవల్ వేసిన నువ్వు లే ఇట్లా లేపుతురు అసలుకి. ఏమన్నా బాలే ప్రభుత్వం అయితే వేస్ట్ అసలుకి. ఈ రాజగోపాల్ రెడ్డి వచ్చిండు, ఆ ప్రపంచంలో ఇక్కడ లేదంట మందు తాగేది. ఈ మునుగోడు ఒక్కటే ఖరాబ్ అవుతుందంట. ఇప్పుడు బెల్ట్ షాప్ మీద బతికేటోళ్ళం ఉంటాం మేము. ఇప్పుడు నా భర్త బ్లైండ్, నాకు 2 ఆడపిల్లలు, ఎట్లా బతకాలి? జీవన ఆధారం చూపిస్తాను, మరి చూపియవు. ఇప్పుడు ఎన్నేళ్ళు అవుతుంది, ఎట్లా బతాను? నాలాంటిది నువ్వు ఇచ్చేది పింఛన్ 4000 మీద, నా 2 పిల్లలు, నా కుటుంబం గడుస్తుందా చెప్పు? గడుస్తుందా? నువ్వు ఏసీ రూమ్ లో ఉంటావు, బతుకుతావు. మేము ఇక్కడ రోడ్డు మీద ఎట్లా బతకాలి? ఏది 2500 వస్తున్నాయా నెలకి? ఇంతవరకు ఇయ్యలే. మళ్ళీ పింఛన్ ఇచ్చిన వాళ్ళకి బంద్ అంట. ఇప్పుడు మా సార్కి 4000 వచ్చింది. ఇక కథ నాకు ఏది లేదు. ఇక 2500 బంద్ అంట, గ్యాస్ కూడా బంద్ అంట పింఛన్ ఇచ్చే వాళ్ళకి. అంటే ఒక ఇంటికి ఒక పర్పస్ వస్తే ఇంకోటి మొత్తం వేస్ట్. ఇక ఏ సార్ నాకు అది ఇంతవరకు 3 తీసుకున్నా, నాకు అది సబ్సిడీ నాకు ఏం పడలే అసలు. పైసలు 920 కట్టినా సార్. కానీ పద్ధతిగా సార్ అసలుకి. సరే నీకు ఇబ్బంది ఉంటే నువ్వు మీ ఇంట్లో నుంచి పెడతలేవు, ఆ ఒంట్లో తీసి పెడతలేవు, మాకే పెడుతున్నావు. నువ్వు జనాల మీద వేసే పన్నులు, ఇంటి పన్నులు కానీ, ఏ పన్నులు, కరెంటు బిల్లులు కానీ ఏమైనా సరే మాకే పెడుతున్నప్పుడు నువ్వు ఆలోచించాలి. నలుగురు తగ్గట్టు ఆలోచించాలి సార్ మీరు. ఇప్పుడు బస్సు ప్రయాణం పెట్టినావు, ఏదైనా సరే ఎందుకు చెప్పు మనుషులు ఇంత ఇబ్బంది పెట్టేది? కుదర బాలే సార్ ఈ గవర్నమెంట్ అయితే. అంతో ఇంత అసలు కేసీఆర్ బెటర్ అసలు. నేను చెప్తున్నాను కదా సార్, 10 years ఆ సార్ చాలా మంచి చేసిండు, ఇబ్బంది లేదు. ఇప్పుడు మునుగోడు మొత్తం బెల్ట్ షాపులు బంద్ చేసినావు. నీకేమైనా వచ్చిందా? ఆ పోలీసులు 24 hours ఇక్కడ తోలినావు. ఆ పోలీస్ స్టేషన్ ఇంకా కేసులు లేవా, ఇంకేం లేవా? ఆ పని మీద చేసుకోరాదు? ఇది ఒక్కటే అయిపోతున్నది. మరి ఇట్లా మాలాగా బతికేటోళ్ళకి చూపించండి. ప్రభుత్వాన్ని ఏముంది సార్, ఉన్నంతలో మా అంతలో మేము మంచిగా బతుకుతున్నాం. కానీ మా మీద లేనిపోయిన రుద్ది ఇట్లా మమ్మల్ని ఆగం చేయొద్దు అంతే సార్ చెప్తున్నా. ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా ఏమన్నా చెప్తావా నువ్వు? ఏముంది సార్ చెప్పా, ఎవరైనా ప్రతిసారి చెప్తానే ఉన్నావు, చేస్తూనే ఉన్నావు. ఇంకా చిన్నపాటి స్కూల్కి రండి సార్, స్కూల్లో టాయిలెట్ లేదు. నా పాప ప్రైవేట్ స్కూల్లో వేసే అంత సొమ్మతం నాకు లేదు. గవర్నమెంట్ స్కూల్లో వేసిన మోషన్ వస్తే అక్కడ నుంచి ఇక్కడ దాకా కురుకొస్తుంది. అక్కడ పొమ్మనేటోళ్ళు లేరు. ఆ రోడ్ పక్కన కూర్చుందమ్మంటే ఆ సీసీ రోడ్ నా ఇంటి కాంచి లేవంటే మా పాప ఈ నుంచి ఆ షాప్ కాడికి రాగానే కథం పోయింది. ఎట్లా పరిస్థితి? మిడిల్ క్లాస్ వాళ్ళది ఇట్నే ఉంటుందా? ఆడ కూర్చొని నువ్వు ఆర్డర్లు వేస్తావు, ఇటు స్కూల్ చూడవు, రోడ్డు చూడవు, కరెంటు చూడవు, ఏది చూడవు. ఎట్లా బతకాలి మాలాంటి వాళ్ళు? నాకైతే చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ప్రభుత్వం అయితే అసలు ఏం మంచిగా లేదు. ఏది ఎవరికైనా చాలా ఇబ్బంది అవుతుంది. బస్సులో కానీ, రోడ్డు మీద కానీ, గ్యాస్ కానీ, ఏదైనా సరే మంచిగా లేదు పద్ధతి. మా ఛానల్ నుంచి ఇది టెలికాస్ట్ అవుతుంది, నీ బాధ ప్రభుత్వానికి తెలియపరుస్తాను. చెప్పండి సార్. నమస్తే బ్రదర్. నమస్తే బ్రదర్. ఏం పేరు మీ పేరు? నరసింహ. ఏ ఊరు మీది? ఇదే ఊరు. ఏ ఊరు ఇది? కొంపల్లి. ఏ మండలం వస్తుంది? మునుగోడు మండలం, జిల్లా నల్గొండ. ఓకే. ఎన్నికలు వస్తున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఎరికేనా? ఓకే. ఎన్నికల సందర్భంగా మరి ఇక్కడ ఎవరెవరు నిలబడుతారు ఎరికేనా? ఎవరెవరు నిలబడతారు? బోర నరసం, ఎక్కువ మల్లేషు, ఈయన మల్లేశం. ఏ పార్టీ వచ్చేటట్టు ఉన్నది? పాత ప్రభుత్వం ఎట్లున్నది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లున్నది? ఇప్పుడు మహిళలు జర బాధ తెలుపుతున్నది.
నిజంగానే ఇది ఉందా? ఏంది పరిస్థితి? నీ గ్రామ ప్రజలకు ఏం చెప్తావు నువ్వు? మా రైతులకు రైతు బంధు వేయాలి సార్. నాకు ఒక గంట భూమి లేదు. మా రైతు అనే వాళ్ళకు రైతు బంధు వేయాలి, రుణమాఫీ చేయాలి. చేస్తే ఓకే ఓకే. నాకు కేవలం ఒక గుంట భూమి గిట్ట లేదు, అయినా కానీ మా రైతుల గురించి నేను పోరాడతా. ఓకేనా? ఆగస్టు 15 తారీఖు నుంచే నువ్వు గ్యారెంటీ ఇస్తావా? నువ్వు గ్యారెంటీ ఇస్తావా? యాదగిరి నీ మీద నేను ఒట్టేస్తా, నువ్వు వేస్తావా? ఏ అవన్నీ పనికి మళ్ళీ మాటలు నువ్వేం మాట్లాడుతావు సార్? కథ మాట్లాడు. చెప్పు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. చెప్పు. అంటే ఇప్పుడు మునుగోడు ఎన్నికల సందర్భంగా ఇక్కడ గతంలో బూర నరసయ్య పరిపాలన చేసిన. సో మరి ఇక్కడ కాంగ్రెస్ నుంచేమో కిరణ్ కుమార్ రెడ్డి నిలబడ్డాడు, క్యామ మల్లేష్ నిలబడ్డాడు బీఆర్ఎస్ నుంచి. ఎవరు గెలిస్తే బాగుంటుంది, పార్లమెంట్లో గలాన్ని ఎవరిస్తే బాగుంటుంది అని నువ్వు అనుకుంటున్నావు? నేను వాస్తవాన్ని చెప్పాలంటే ఒక బీసీ అభ్యర్థిని, బీసీ గెలవని చూస్తాను నేను. ఓకేనా? అంతే కదా. నెక్స్ట్ వచ్చినాడు ఇద్దరు బీసీలు ఉంటే 3 ఓట్లు ఉన్నప్పుడు ఒక 2 ఇక్కడ చేస్తే ఒక తల ఓటు వేయగలుగుతావు కదా, కానీ రెడ్డికి అయితే ఓటే. నెక్స్ట్ వచ్చినాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నీ గ్రామ ప్రజలకు ఏం చెప్తావు? ఇక్కడ మా గ్రామ ప్రజలకు ఏం చేయాలి తెలుసా? స్కూల్ డెవలప్మెంట్ మేమే 50 లక్షల రూపాయలు ఇచ్చాం సార్ మా గవర్నమెంట్లే. టాయిలెట్ లేదని ఎవరామైనా టాయిలెట్ లేవని అక్క మొత్తుకుంటుంది. ఆ చిన్న స్కూల్కి లేదు, పెద్ద స్కూల్కి ఇవ్వాలా 50 లక్షల రూపాయలు ఇచ్చి బడుగులకే కాదు మాకిచ్చిండు 50 లక్షల రూపాయలు స్కూల్ ఇస్తే ఈరోజు స్కూల్ కడుతురు. అడగండి సార్. ఏ ప్రభుత్వం చేసినది? టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. దానికి బండా గుర్తు కాబట్టి చూసుకోండి ఆడ. నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా ఇళ్లలో ఎవరు గెలుస్తారు అని అంటే బీసీలకి వేసుకుంటా నువ్వు అన్నావు. మరి నీ ఊరు ప్రజలంతా చాలా మంది ఉన్నారు, ఎటేస్తే నీ ఊరు బాగుపడుతుంది అనుకుంటున్నావు? ఎటేస్తే అంటే మా అంతా బీసీ, మా అక్కలు మా చెల్లెలు అందరూ కదా, మేము అంతా బీసీలే కాబట్టి మా బీసీలకే ఓటే అని చెప్తున్నావు. అంతేనా? మా అక్క చెల్లెలు వీళ్ళందరూ ఇగో మా చెల్లె ఇగో ఈయన వీళ్ళంతా బీసీలు ఇక్కడ, మా బీసీ నాయకుడే కావాలంటున్నావు. నెక్స్ట్ 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఏంటివి రోడ్డు మీద ఒట్టేసినట్టు గడ కూడా ఉండే అంటే సీఎం పేరు రేవంత్ రెడ్డి మనకు సీఎం. సరే మర్చిపోయినా, మాకు ఇంతకుముందు కేసీఆర్ ఉండే ప్రభుత్వం అది మర్చిపోయింది అడిగినా. నెక్స్ట్ చెప్పు. అదే లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టేసిండు అని చెప్పిన నేను మొన్న. నీ నెంబర్ ఉందా నీ దగ్గర? నీ నెంబర్ ఉందా? రేవంత్ రెడ్డి నెంబర్. నీ నెంబర్ ఉందా అంటున్నా. ఆగస్టు 15వ తారీఖు ఒకవేళ అది చేసిండు అనుకో. ఓకే సరే. కాదండి నీ నమ్మకం కాదు, 100% కాదు. ఓకే. ఇంకా కొన్ని గ్యారెంటీలు ఉన్నాయి. ఏం గ్యారెంటీ ఇస్తాడే? పడికి మళ్ళీ గ్యారెంటీ ఏం గ్యారెంటీ? మహిళలకు 2500 ఇవ్వాలి కదా, ఆ గ్యారెంటీ అమలు చేయి. 6 గ్యారెంటీకి 600 గ్యారెంటీలు ఉన్నాయి అవతల, నీకు తెలుసుగా ఆల్రెడీ. ఇంకా నెక్స్ట్ అడుగు. ఓకే. ఇంకా అడిగేది ఏంటంటే మీ ఊరి అభివృద్ధి కోసమే నేను ఇట్లాంటి జనాలను ఏదేమన్నా ఎంపీ ఎలక్షన్ ఇక గ్రామ పంచాయతీ ఎమ్మెల్యే ఎలక్షన్ నువ్వు ఆడనీకే ఉన్నా. ఎంపీ ఎలక్షన్ ఆడవేడే ఉంటే ఏం వచ్చాయి? ఎంపీ నిధులు ఏమొస్తాయి చెప్పు? ఎప్పుడు రాజగోపాల్ రెడ్డి సున్నా బ్యాలెన్స్, రాజగోపాల్ రెడ్డి సున్నా బ్యాలెన్స్. తర్వాత ఈయన బుర్ర నర్సు రాలే. కానీ ఒక విషయం దూరం పెట్టు, ఒక విషయంలో చెప్పు. కానీ ఒక విషయంలో చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి అంటే వాళ్ళు ఫౌండేషన్ మీద మా స్కూల్ కట్టించిండు. ఆ విషయంలో ఫౌండేషన్ మీద స్కూల్, సుశీలమ్మ ఫౌండేషన్ మీద స్కూల్ కట్టించాడు. నువ్వు భువనగిరి ప్రాంత ప్రజలకు నువ్వేం చెప్తావు? భువనగిరి ప్రాంత ప్రజలకు ఓటు వేసేటప్పుడు నువ్వు ఏమిటో నేనా ఏంటో నాకు సంబంధం లేదు, నాకు కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, నాకు మానవత్వమే. అందరూ మా అక్క చెల్లెలు బీసీ గుద్దు కోటేదా. రైట్. ఓకేనా? ఏ ఊరే ఇది? కొంపెల్లి. ఏ మండలం? మునుగోడు మండలం. ఎట్టుంది రాజకీయ వాతావరణం? ఇక ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్టుగా ఉంది. అంటే ఎవరి ఇష్టం అంటే నీ ఇష్టం ఎట్టుంది? నా ఇష్టం కాంగ్రెస్ ఉంది సార్. అంతేనా? ఓకే. అంటే ఈ గ్యారెంటీలు అమలు కాలేవని అయితే సార్ చిన్నగా అయితే ఆయన కూడా అన్ని చేయలే కదా. ఆయన కూడా దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు, అన్ని చేయలే కదా. ఆయన కూడా గట్టినే చేస్తాడు. ఏ ప్రభుత్వం అయినా గట్టినే, అన్ని ఒకసారి కావాలంటే ఏది కాదు. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నాకు 3 ఎకరాలు. రైతు బంధు వచ్చిందా? వచ్చింది. ఓకే. రుణమాఫీ ఏమన్నా తీసుకున్నా బ్యాంకు? ఇంకా రాలే, వస్తుందేమో చెప్పలేము. ఓకే చెప్పలేము. ఇక అది వస్తుంది అంటే రాలేదు కదా ఇప్పుడు, ఇక అంతే.
చెప్పు భువనగిరి ప్రాంత ప్రజలకు నువ్వేం చెప్తావే? ఇంకా నేనేముంది సార్, అందరి నిర్ణయాలు బట్టి ఉంటుంది. రాజకీయం అనేది నా ఒక్క నిర్ణయం బట్టి ఉండదు కదా. ఓకే ఒకళ్ళ మనసులో ఒక్కొక్క తిరుగు ఉంటుంది. ఓకే ఒకళ్ళు వేస్తా అంటాడు, ఒకడేనా అంటాడు. ఓకే. అట్లా పెద్దమ్మ నమస్తే. వస్తుంది అంటే పెన్షన్ వస్తుందా? వస్తుంది అయ్యా, ఎంత వస్తుంది? అందరికి వచ్చినట్టు నాకు వస్తుంది. ఎంత ఆ, కొత్త ప్రభుత్వం వచ్చినాక ఏమైనా మరి కొత్త మెరుగులు ఏమైనా మెరిగినాయా? మాకే తెలియదు కొడుకు, వచ్చినాయా అంటున్నా. మాకే నమస్తేనే. మా నాతో మాట్లాడదు, ఇంకా వేరే మాతో సరేనే, నీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 2 ఎకరాలు ఉంది. ఏమన్నా బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నా? తీసుకోలేదు. రైతు బంధు అట్లాంటివి ఏమైనా పడుతున్నాయా? రైతు బంధు వస్తుంది. ఎట్లా ఉన్నది కొత్త ప్రభుత్వం? ఎట్టుంది? ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏం చెప్తావు నువ్వు? కొత్త ప్రభుత్వం వచ్చింది కానీ అన్ని అమలు చేయలేదు కాబట్టి మంచిగా అనిపిస్తలేదు. మంచిగా అనిపిస్తలే? లేదు. వచ్చింది వాస్తవమే, కావాలన్నారు, వచ్చింది. కొత్త ప్రభుత్వం కావాలనుకున్నాము, వచ్చింది కానీ అనుకున్న మాట మీద నిలబడలేదు. అది ఏమైపోయిందంటే అవునా కాదా, చేస్తాడా చేయడా, అపనమ్మకం. అదే తేడా. ఓకే. మరి ఎన్నికల సందర్భంగా నువ్వు ఏమైనా చెప్తావా? ఏముంది, వీళ్ళకి, ఆ పార్టీ వాళ్ళకి, ఈ పార్టీ వాళ్ళకి, ఏ పార్టీ వాళ్ళకి, రోడ్డు మీద పోయేటోళ్ళకి ఏమైనా చెప్తావా? ఏ పార్టీ వాళ్ళకి ఏం చెప్పేది ఏం లేదు. ఇష్టం ఉన్నకాయ, ఎవరిని ఇష్టం ఉన్నకాయ వాళ్ళు నడుస్తూనే ఉంటారు. సరే అంతే. ఇంతకు నువ్వేటుంటావు మరి? నేను అది కేసీఆర్కే వేస్తాను. కేసీఆర్కే? ఆయనకే వేస్తాను. అంతేనా? 200 పింఛని 2000 చేసిండు నాకు. అది నేను అది తింటున్నా కాబట్టి వేస్తా. ఈయన 4000 ఇచ్చిండు అనుకోమన్నా వేస్తుంటి. ఈ అన్నం మాట తప్పిండు కదా, అయ్యలేదు కదా. 9వ తారీఖు ఇస్తాడు. ఆ 9వ తారీఖు పోయింది, ఇప్పుడు 5 9లు పోయినాయి. అట్లా ఆయన అదే సరిగ్గా నడిపిస్తే ఆయనకే వచ్చేది. కానీ నేనే పోతే వేసేవాళ్ళు మస్తుగా వేస్తారులే, కానీ నా గురించి రైట్. మొత్తానికైతే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కొంపల్లి గ్రామంలో కొంత ప్రజానాడి అయితే కొంత సేకరించాము. అయితే ఇందులో భాగంగా కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు మాట తప్పిందనే ఒక ఆరోపణ మాత్రం వస్తున్నది. ఎనీవే, ఇక్కడ పార్లమెంటు ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి రానున్న రోజుల్లో ఎవరిది గెలుపు అనేది కూడా చెప్పలేనటువంటి పరిస్థితిగా అయితే ఉన్నది. ఎనీవే, బస్సు ఫ్రీ వల్ల చాలా నష్టాలు, అనర్థాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ కొంపల్లి గ్రామంలో ప్రభుత్వ స్కూల్లో కనీసము టాయిలెట్ లేని పరిస్థితి కూడా ఇక్కడ నెలకొన్నది. ప్రైవేట్ స్కూళ్ళలో చదివించలేనటువంటి పరిస్థితులలో గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే అక్కడ టాయిలెట్లు కూడా లేనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. వాడు బాగానే ఉన్నాడు, వీడు బాగానే ఉన్నారు, కానీ మధ్యలో మమ్మల్ని తింటున్నారు అనే ఒక ఆరోపణ అయితే వస్తున్నది. ఇది ఇవాళ కొంపల్లి నుంచి ప్రత్యేక ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్. నమస్తే.